రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్ష, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పదవులకు పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎన్వి సుభాష్, జిల్లా ఎన్నికల అధికారి గోపు బాలరాజు ఆధ్వర్యంలో నామినేషన్లు స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవికి కరణ్ల మధుకర్, ఎర్రం మహేష్, కుమ్మరి శంకర్, రేగుల మల్లికార్జున్, శీలం రాజు, రెడ్డపైన గోపితో 6 పోటీ పడుతున్నారు. అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కోలా కృష్ణస్వామి, పండగ మాధవి నామినేషన్ వేశారు. అయితే సోమవారం జిల్లా అధ్యక్షులను నియమించడం జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సూచనలతో కద్లాపూర్ మండలానికి చెందిన వ్యక్తికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి వరించనున్నట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి కాకుండా జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం పట్ల పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.